ఈ మీటింగ్‌లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి, అలాగే మా గురువుగారైన డాక్టర్ ఎడికూరి శ్రీనివాసాచారి సార్ గారికి, అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నేను 2020 సంవత్సరం నుంచి సారు క్లాసెస్ అనేవి యాప్‌లో వింటున్నాను. టీఎల్‌జీ ఛానెల్‌లో కూడా వింటున్నాను. నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈరోజు నేను పీహెచ్‌డీ చేస్తున్నానంటే దానికి ప్రధాన కారణం సారే. సారు క్లాసెస్ అన్నీ గూడా నేను యాప్‌లో అంటే నేను స్కూల్‌లో టీచింగ్ చేసే టైంలో నేను డైరెక్ట్‌గా జూమ్ క్లాస్‌లో వినకుండా నేను యాప్ తీసుకున్నాను సార్‌ది. యాప్ తీసుకొని యూట్యూబ్‌లో టీఎల్‌జీ ఛానెల్‌లో సారు 2013 నుంచి 2020 వరకు అన్నీ జేఆర్ఎఫ్‌కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్నీ గూడా ప్రతి ఒక్క క్వెషన్ కింద ఉన్న 4 ఆప్షన్స్‌ని వివరించి ఆ చేసిన విధానం నాకు చాలా బాగుంది. నాకు యూజీసీ ఆహ్, క్వాలిఫై అయ్యాను నేను. దాని ద్వారా నాకు ఎన్ఎఫ్ఎస్‌సిలో ఫెలోషిప్‌కి సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను పీహెచ్‌డీ సీట్ అనేది రావటం జరిగింది. పీహెచ్‌డీ సీట్ రావటంలో గూడా సార్ నాకు చాలా ఉపయోగపడ్డాడు. సార్ నాకు ఎవరిని అప్రోచ్ గావాలి అసలు ఎందుకంటే నాది రెగ్యులరు పీజీనేమో నాది ఎంఎస్‌సి జువాలజీ, ఎంఎస్‌సి జియో ఇన్ఫర్మాటిక్స్ జేసిన నేను. తర్వాత తెలుగు నాదనేది నేను పీజీఆర్ఆర్, సీడీఏ నుంచి డిస్టెన్స్‌లో జేశాను. తర్వాతేందంటే మనకు ప్రొఫెసర్స్ అంత టచ్ లేరు. అయితే సారు నాకు పీహెచ్‌డీ విషయంలో గూడా అప్పుడు మాకు హెడ్‌గా కాసిం సార్ ఉన్నారు. సార్ వాళ్ళని కలవమని ఆ మేడం వాళ్ళతోని చెప్పించి, నా స్టూడెంటే అని చెప్పి సార్ నేను ఆటికెళ్ళిన తర్వాత గూడా ఫోను జేసి వాళ్ళతోని మాట్లాడి చేయించటం. తర్వాత పీహెచ్‌డీ వచ్చిన తర్వాత నేను చేసే నా పరిశోధన అంశము తెలంగాణ నవల నగర జీవన చిత్రణ అనే అంశం పైన నేను పరిశోధన చేస్తున్నాను. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే సార్‌కి మరొకసారి కృతజ్ఞతలు సార్. రైట్. ఎందుకంటే ఈ మీటింగ్‌లో ఉన్న ప్రతి చెప్పింది. ఒక్కరికి నేను చెప్పదలుచుకుందేందంటే, సరే ఆన్‌లైన్‌లో వీలైతే ఆన్‌లైన్‌లో వినండి. ఒకవేళ ఆన్‌లైన్‌లో వీలు కాకపోతే టీఎల్‌జీ యాప్ ద్వారా మీరు ఒకవేళ కొంతమందికి అందరికి ఫెసిలిటీ దొరకపోవచ్చు. తర్వాతైనా ఎగ్జామ్ టైమ్‌లోనా లేతే ఫెస్టివల్ ఆఫర్‌లోనైనా సార్ ఖచ్చితంగా ఇప్పుడు రూ. 1000 ఉందని, 2000 ఉందని మీరు భయపడొద్దు. ఆ! ఇంత వాల్యుబుల్ సమాచారాన్ని మనకి గంటల తరబడి క్లాసుల ద్వారా చెప్తుర్రంటే ఎన్ని నిద్రలేని రాత్రులు సార్ గడిపుండొచ్చు. ఎన్ని పుస్తకాలు ఇప్పుడు సారు వెనక సైడ్‌ల ఆ అల్మారాలో చూడండి అసలు ఎన్ని పుస్తకాలున్నాయో. సార్ దగ్గరున్న పుస్తకాలలో కనీసం 50% బుక్స్ కూడా మన దగ్గర లేకుండొచ్చు. ఇన్ని గ్రంథాలని లాస్ట్‌కి చూడండి పెద్ద బాల శిక్ష కూడా ఉన్నది సార్ దగ్గర. అసలు ఈరోజు మనం ఇంత హ్మ్. ప్రిపేర్ అయితున్నాంగా మన దగ్గర అసలు ఎంతమంది దగ్గర పెద్ద బాల శిక్ష ఉంది? లేదు. మనం రిఫరెన్స్ బుక్స్ కొనాలన్నా, ఏది కొనాలన్నా అమ్మో! ఇన్ని డబ్బులా, అన్ని డబ్బులా అనుకుంటాం. ఎందుకంటే చదువు పైన పెట్టుబడి పెడితే అది ఎప్పటికీ మనకు తిరిగి ప్రతిఫలం అనేది దొరుకుతుంది కాబట్టి, మీరు యాపు ఒకవేళ డైరెక్ట్‌గా మీరు యాప్ తీసుకుంటే యాప్‌లో గూడా మనకి టెస్ట్‌లు అవన్నీ ఏ విధంగా రాయాలా? స్కోర్ ఎలా జూసుకోవాలా? ఎలా చెక్ జేయాలనేది ప్రతిదీ మీకు గైడెన్స్ ఇస్తూనే ఉంటాడు సారు. మనకి ఫోను చేసినప్పుడు సార్ ఒకవేళ బిజీలో ఉన్నా, ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా మెసేజ్ జేసినా ఏ టైంలోనా చూసుకొని రెస్పాండ్ అవుతారు. అందరికీ అందరూ గూడా సార్ గైడెన్స్‌లో మీరు మంచి ఉద్యోగాలు సాధించాలి. మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ ఇడికో శ్రీనివాసాచారి సార్ గారికి ధన్యవాదాలు సార్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. రైట్. అందరూ వచ్చే సంవత్సరం వరకల్లా అందరూ టీచర్లు గావాలి. తర్వాత సోమని, విజయ అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడమ్మా. సార్ గుడ్ ఈవెనింగ్ సార్. హ్యాపీ టీచర్స్ డే సార్. థాంక్ యూ అమ్మా. సార్ నాకు అంటే నేను ఎందుకు జాయిన్ అయిన ఈ యాప్‌లో అనేది నేను చెప్తాను సార్. చెప్పండి. నాకు అంటే నేను 2017 గురుకుల గూడా 1:2 వెరిఫికేషన్‌లో వెళ్ళింది సార్ నాది. బ్యాడ్ టైమ్ ఏంటో తెలియదు గానీ, అంటే స్కోర్ చేయలేకపోయాను సార్ నేను. అయితే ఒకరోజు నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో గెస్ట్ ఫ్యాకల్టీగా టీచ్ చేస్తా సార్. ఇక్కడ అయితే బస్‌లో వస్తున్నప్పుడు మైనారిటీ స్కూల్‌లో శ్రీలత అని ఒక తెలిసిన టీచరు ఆమె అంటే అప్పటికి మేము పబ్లికేషన్ యాప్ తీసుకొని నోట్స్ అంతా గెదర్ చేసుకున్న సందర్భంలో మిమ్మల్ని నాకు పరిచయం చేశారు సార్. హ్మ్. సో, వెరీ గుడ్. నిజానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నాను. ఎందుకంటే నేను మొన్న గురుకుల్‌లో గూడా మళ్ళీ 1:2లో పోయింది సార్. ఇంకా కొంచెం మార్క్స్ స్కోర్ చేస్తే వస్తది. అంటే నేను బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అనుకున్నాను. ఎన్నో అపజయాల తర్వాత వచ్చిందని నేను అనుకున్నాను. బట్ నేను మీది అంటే డీఎల్‌జీ యాప్‌లో గూడా ఒక అంటే ఆహ్, డీఎస్సీకి తీసుకున్నా సార్ మళ్ళీ. మోస్ట్ ఆఫ్ ద నోట్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను.
అయినా గూడా ఇంకా అంటే సబ్జెక్ట్ నాకు నాలెడ్జ్ ఇంకా లేదు అనైతే అర్థమైంది సార్. ఎందుకంటే చాలా బుక్స్ చదివాను. అంటే మదిలేటి సార్ చదివాను. ఎస్ పబ్లికేషన్ అసలు యాప్ అయితే పిచ్చిగా అసలు కూర్చొని డే నైట్ ఒక 1 ఇయర్ కష్టపడినా సార్. బట్ నేను సాటిస్ఫాక్షన్ అవ్వలేను. బట్ అంటే మీ క్లాస్ విన్నాక నాకు పూర్తి అవగాహన వచ్చింది సార్. అంటే ఏదైనా సాధించుకోవాలంటే ఇదొక్కటే మంచి మార్గం అనుకున్నాను సార్. థాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఉంటే మేము ఖచ్చితంగా అంటే గురువు అంటే బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా విద్యార్థికి మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. ఏం చదువుకున్నా గాని మీకైతే మేము అంటే మీ విద్యార్థులుగానే ఫీల్ అయితున్నాం సార్. మమ్మల్ని బ్లెస్ చేయండి ఈ టీచర్స్ డేకి. మళ్ళీ నేను నెక్స్ట్ టీచర్స్ డేకి మంచిగా మేము కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని అని మీరు కోరుకోవాలని ఆశపడుతున్నా సార్. థాంక్ యూ సార్. శ్రీలత అంటే ఆ అమ్మాయి అయితే నాకు మిమ్మల్ని పరిచయం చేయడం నా అవకాశం. నేను అంటే హ్యాపీగా ఫీల్ అయితున్నా సార్. మంచిర్యాల శ్రీలతనా? లేదు సార్. ఆమెది అంటే ఆలూరు సార్. శ్రీలత అంటే రీసెంట్‌గా దానికి కానిస్టేబుల్ జాబ్ గూడా వచ్చింది సార్. ఓహోహోహో! కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. మొయినాబాద్. మీ మొయినాబాద్ సార్. అవును. అవును సార్. అవునవును. గెస్ట్ చాలా అంటే ఇంత రిఫరెన్స్ ఎక్కడ దొరకదు సార్ మాకు. మాకు అంటే గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నాం మేమైతే. సార్ ఓకే. మిమ్మల్ని ఫాలో అవుతాం సార్. మాకు చాలా టెస్టులు పెట్టండి. మేము ఇంకా మమ్మల్ని మోటివేషన్ చేయండి సార్. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం మీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థాంక్ యూ సార్. రైట్ అమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనుష, ఆర్ మనుష. అంటే అందరికి శుభ నేను సాయంత్రం. ఎందుకు చేయిస్తున్నానంటే మోటివేషన్ అవుతారు. ఒకరి నుంచి ఒకరు మోటివేషన్ కావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ పరిచయ కార్యక్రమం ఇన్ని రోజుల నుంచి నేను చెప్తా ఉన్నాను. ఏదో ఒక రోజు మీకు పరిచయ కార్యక్రమం పెడతాను అన్నాను. ఈ రోజు అవకాశం వచ్చింది అంతే. ఓకే రైట్. మా పిల్లలు కూడా వింటా ఉన్నారు. అన్మ్యూట్ చేసుకో. అందరికి శుభ సాయంత్రం. నా పేరు మనుష, నిజామాబాద్ నుండి. నేను సైన్స్ స్టూడెంట్. కానీ సార్ క్లాసెస్ వల్లనే ఈ రోజు నేను జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, కేజీబీవీ జాబ్, అలాగే నెట్ సెట్ అన్ని క్వాలిఫై కాగలిగాను. నేను సైన్స్ నుండి తెలుగు తీసుకునేటప్పుడు చాలా స్ట్రగుల్స్ అయినాయి నాకు. కానీ సార్ మోటివేషన్ వల్లనే ఈ రోజు నేను ఇవంతా సాధించగలిగిన. ఈ క్లాస్ గూడా నాకు సార్ ఇచ్చినటువంటి ఫ్రీ కోర్సే ఇది. నేను నాకు నెట్ సెట్‌కి కూడా సార్ ఫ్రీగానే ఇచ్చిండ్రు కోర్స్. నా లెవెల్ నేనొక టీజీటీ క్యాండిడేట్‌గానే జాయిన్ అయినా. కానీ ఇప్పుడు పీజీటీ, జేఎల్ ఆ జాబ్స్ గూడా నేను కొట్టగలిగినాను అంటే మొత్తం అది సార్ క్లాసెస్ మోటివేషన్ వల్లనే ఇదంతా నేను సాధించగలిగాను. సార్ రుణాన్ని నేను నా జీవితంలో మర్చిపోలేను. తీర్చుకోలేను గూడా సార్. సో, మీరందరూ గూడా ఒక సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్ నేనే ఇంత హార్డ్ వర్క్ చేయగలిగినా అంటే, మీరు గూడా సార్ యాప్ తీసుకొని మీరు కూడా చదవండి. ఖచ్చితంగా సక్సెస్ అయితారు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. మోటివేషన్ కావాలి. ఇప్పుడు 4 జాబులు కొట్టా చూడండి. ఒక జాబ్ కాదు. కేజీబీబీ వచ్చింది ఫస్ట్. తర్వాత జేఎల్, పీజీటీ, టీజీటీ, సెట్, నెట్, జేఆర్ఎఫ్ కూడా వస్తుంది. నెక్స్ట్ కొడుతుంది ఆమె. జేఆర్ఎఫ్ కూడా కొట్టేస్తుంది. జేఆర్ఎఫ్ కొడతా రేపు రెగ్యులర్ డిగ్రీ కాలేజ్ లెక్చర్ కొడుతుంది. అన్నీ కొడుతుంది. అన్నీ సాధిస్తుంది. నెక్స్ట్ అరవింద్ సార్. అరవింద్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ నాకైతే ఇంకా మీరు దేవుని కన్నా ఎక్కువ. నేనున్న పొజిషన్ లా నాకు అసలు అప్పుడు జాబ్ వచ్చే పొజిషన్ కూడా లేకుండా మీరు నాకు 2017 నుంచి నేను ఆన్లైన్ మేము కంటిన్యూషన్ అవుతున్నా. ఆ ఎగ్జామ్ మూమెంట్ లో నా పరిస్థితి ఏమైందో నాకు మీకు తెలుసు సార్. పద్ధతిగా మేము వివరించిన. మీరు లేకపోతే నాకు ఇవాళ ఈ టీజీటీ జాబ్ అసలే వచ్చేది కాదు. నేను మా ఫాదర్ ఎక్స్పైర్డ్. మా ఇంటికాడ పరిస్థితులు బాగాలేక ఎంత అయినా కానీ నేను రిపీట్ మీ క్లాసులు ఈయనే సార్ వచ్చింది. నోట్స్ నాకు ఇప్పటికి ఉన్నాయి సార్. అదే చూస్తుంటా మన యాప్ లో రోజు వినుకుంటా ఉంటాం సార్. దానివల్ల నాకు వచ్చింది సార్. మీరు లేకపోతే నాకు దాదాపు 100% రాకపోతుంది. ఆగిపోవద్దు. టీజీటీ తోటి ఆగిపోతే ఏమవుతుందంటే ఇక అక్కడనే ప్రగతి ఆగిపోతుంది. ఇంకా జాబులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా సాధించేటువంటి ప్రయత్నంలో మీరు ఉండాలి. నెట్, సెట్, జేఎల్, డిఎల్ అంటే అంతిమ లక్ష్యం మనకు పెద్ద జాబ్ అయినటువంటి టీచింగ్ లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్. కాబట్టి ఆ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సాధించాలి.
దాని కొరకు మనం ప్రయత్నం అనేటువంటిది ఆపొద్దు. మీరంటే కంపల్సరీ అవుతుంది సార్. జాబులు చేసుకుంటూ కూడా క్లాసెస్ వింటున్నారని అంటే యు ఆర్ ద గ్రేట్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్. తీసుకున్న రోజు మీరు కలిసింది సార్. మీరు కలిసి నాకు ఒక మాట మళ్ళా రివైజ్ చేసింది, నానుంటే బాగుంటురా అని. అంటే నా పర్టికులర్ ప్రతి విషయం మీకు తెలుసు. మా నాన్న లేడని విషయం కూడా మీకు మీరు మర్చిపోలేరంటే మీరు చాలా గ్రేట్, చాలా చాలా గ్రేట్. ఎందుకంటే చాలా మంది మర్చిపోతూనే ఉంటారు, మర్చిపోదు. మీరు నా గురించి నానుంటే బాగుంటుందా అని అనేది నాకు మొత్తం కళ్ళ లీదరింది సార్, మర్చిపోలేకపోయినా. థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే మరి నాకు మాత్రం జాబ్ రాదు. ఓకే, ఓకే. హలో. ఓకే, 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 ఓకే. రైట్. థ్యాంక్ ఆల్ ది బెస్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ ఇంకా అంటే కొంత మోటివేషన్ అంత కాకుండా కానీ కొంత మోటివేషన్ అయినా లభిస్తుంది అన్నమాట. ఎవరైనా ఈ కొద్ది రోజుల నుంచి క్లాస్ వింటా ఉన్నారు కదా, ఆ విన్నటువంటి వాళ్ళల్లో ఎలాంటి ప్రేరణ పొందారు, మిగతా ఇంతకుముందు మీరు విన్నటువంటి క్లాసులైనా కానివ్వండి, ఇప్పుడు మీరు వింటున్నటువంటి క్లాసులైనా కానివ్వండి, కంపారిజన్ తోటి చదవండి. తప్పనిసరిగా మీరు సాధిస్తారు. 1+ అందులో మెసేజ్లో కాదమ్మా, 1+ నార్డ్ ఏడా ఉంది ఇది, సింబల్. ఓకే, లత, వల్లూరి లత, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సార్. నేను మీ క్లాసులు వినడం వల్ల ఇప్పుడు నేను జేఎల్ పొజిషన్ లో ఉన్నాను సార్. బేసిక్ గా నేను కామర్స్ స్టూడెంట్ ని. నేను మీతో ఆఫ్లైన్ క్లాసెస్ విన్నాను సార్ మీది. నేను అప్పుడు మీతో అన్నాను సార్, నేను కామర్స్, తెలుగులో నాకు అంత పరిజ్ఞానం లేదు సార్ అంటే మీరు అన్నారు, నేను కూడా మ్యాథ్స్ స్టూడెంట్ ని, నేను ఇప్పుడు చెప్పట్లేదా, ఏదైనా అనుకుంటే సాధించవచ్చు అని మీరు మోటివేట్ చేశారు సార్. సార్ మోటివేట్ చేయడం వల్లే నేను కూడా జేఎల్ అనేది సాధించాను. అసలు నేను కళలో కూడా అనుకునేది అంటే టీజీటీఓ పీజీటీ వస్తుంది అనుకున్నాను, కానీ మీరు ఎప్పుడు క్లాస్ లో అనేవాళ్ళు సార్ జేఎల్ వస్తుంది అంటే ఊరికే అంటున్నారేమో అనుకునేదాన్ని. నేను మళ్ళీ డిఎస్సి క్లాసెస్ కూడా అటెండ్ అయ్యాను సార్ మీది. అప్పుడు కూడా మీరు అన్నారు జేఎల్ వస్తుంది మళ్ళీ ఎందుకు వచ్చావు అని. ఏమో అంటే మీ నోటి వాక్కు ద్వారానే వచ్చింది అనుకుంటాను సార్. అంటే అందరూ అంటారు హార్డ్ వర్క్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి అంటారు సార్. హార్డ్ వర్క్ అనేది చేసినప్పుడు అదృష్టం అనేది మనకు ఒక చెప్పే గురువు ద్వారా వచ్చింది అని అనుకుంటున్నాను సార్. నేను ప్రతిసారి మీరు ఎప్పుడు అనేవాళ్ళు చదవండి. ఇంకోటి సార్ ఏమని చెప్తారంటే మీరు ప్రతిఫలం ఆశించొద్దు, ప్రతిఫలం ఆశించకుండా చేసే ప్రయత్నం చేయండి. విజయం రావాలని ఉంటే వస్తుంది, వచ్చినా మీరు ఏమి ఇవ్వద్దు, రాకపోయినా కుంగిపోవద్దు అనేవాళ్ళు సార్. ఆ మాటలకి నేను చాలా ప్రభావితం అయ్యాను సార్. అలాగే చదువు ఇంకొక మాట కూడా అనేవాళ్ళు సార్, ఏ రోజైతే చదవలేదో ఆ రోజు చనిపోయిన దాంతో సమానం అనేది అనేవాళ్ళు. కాబట్టి ప్రతిరోజు ఇప్పటికీ సార్ నేను ఆ కోచింగ్ లో జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు రోజు కనీసం ఒక 2 పేజీలైనా చదువుతాను, చదివేది కంటిన్యూ చేస్తున్నాను సార్. అంటే నెక్స్ట్ డిఎల్ సాధించాలని కాదు, నేను తెలుగు పరిజ్ఞానంలో చాలా తక్కువ అనుకుంటున్నాను సార్, దాన్ని ఇంకొంచెం పెంచుకోవాలి అని నేను మళ్ళీ మీ క్లాసెస్ తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే నాకు ఈ జాబ్ ఉండేదే కాదు, మీ కోచింగ్ లేకపోతే నాకు వచ్చేదే కాదు. థ్యాంక్ యూ సార్. మీకు మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. అంటే నాదానికంటే ఎక్కువ మీ యొక్క హార్డ్ వర్క్ ఉన్నది. అంటే మోటివేషన్ అనేది మెయిన్ మోటివేషన్ ఏంటంటే ఆఫ్లైన్ క్లాస్ ఉన్నటువంటి సందర్భంలో కళ్ళకు నీళ్లు తిరిగి తల్లిదండ్రులను గుర్తు చేసుకొని భర్తను పిల్లలను అందరినీ యాడ్ చేసుకొని ఏ విధంగానైనా ఉద్యోగం సాధించాలి, ఎట్లనైనా సాధించాలనేటువంటి కసిని పెంచా. ఆ మోటివేషన్ వల్లే మేము చదివాము. లేదంటే 600-700 మంది క్లాసులు 500-600 మంది క్లాసులో ఉన్న సందర్భంలో ఆ కసిని పెంచితే ఈనాడు దాదాపుగా 300 మంది జీవితాల్లో వెలుగుని ప్రసాదింపజేసిన నేను. 300 మంది జీవితాలు, 300 మంది పైనే ఉంటారు. ఇంకా తెలిసిన వాళ్ళే 300, ఇంకా తెలియనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అయితే నాకైతే తెలియదండి.
నేను మోటివేట్ అయ్యి నేను ఇప్పుడు చాలా మందిని నా మల్టీ జోన్ 2 వాళ్ళే ఉన్నారు సార్. నాకు కాంపిటీషన్ అనుకోకుండా కూడా నేను అందరికి ఎక్కడ కనబడ్డా, నెట్ ఎగ్జామ్ లో కనబడ్డా ఎక్కడ. ఇంకోటి చెప్పాలి సార్, నేను అందరికి ఏంటంటే నేను రీసెంట్ గా సెట్ కూడా క్వాలిఫై అయ్యాను సార్. మాట్లాడు, చెప్పండి. రీసెంట్ గా నేను సెట్ కూడా క్వాలిఫై అయ్యాను. డిఎస్సి క్లాసెస్ వినడానికి ఆ 2 months వచ్చినప్పుడే ఇంకా నాకు ఏదైతే తక్కువ ఉండిందో తెలుగులో నేర్చుకోవాల్సింది అది నేర్చుకుని సెట్ కూడా నేను 168 మార్క్స్ తో క్వాలిఫై అయ్యాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాలాగే అందరూ కూడా సార్ క్లాసెస్ విని ఇంకా డెవలప్ అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలి. కామర్స్ స్టూడెంట్ తో పాటు హిందీ కూడా చేసింది సార్. ఇంకోటి చెప్పాలి సార్, కామర్స్ లో కూడా 1:2 వచ్చింది, కానీ ఏదో 2 పడవల్లో కాళ్ళు పెట్టద్దని ఒక్క తెలుగులోనే ప్రిపేర్ అయ్యాను సార్. నేను తెలుగు ఒక్కటే తీసుకుని ప్రిపేర్ అయ్యాను. ఈనాడు మరి ఇప్పుడు తాండూరులో పనిచేస్తున్నది, మైనార్టీ కాలేజీలో లెక్చరర్ గా నాతో పాటు ఇప్పుడు లెక్చరర్ గా. సార్ మీరు ఇంకొక మాట చెప్పేవాళ్ళు, కోచింగ్ లో ఉన్నప్పుడు నేను మీకు హెల్ప్ గా ఉంటాను, మీకు కావాల్సిన సహాయం అందిస్తాను. నెక్స్ట్ మీరు ఏమంటారు సార్, ఇది ఎల్బీ స్టేడియం లో తీసుకున్నాం కదా సార్, అపాయింట్మెంట్ లెటర్ తీసుకునే వరకు కూడా ఉంటానన్నారు. కానీ ఇప్పుడు మీరు సేమ్ ఇన్స్టిట్యూషన్ లో మీకు మాకు మీరు ఒక గురువు లాగా అదే హెల్ప్ చేయాలి సార్. మనతో పాటు సురేష్ కూడా మైనార్టీ కాలేజ్ లెక్చరర్, బోయిని సురేష్. అదే మీరు మాట నిలబెట్టుకున్నారు సార్. అలాగే మేము కూడా మీ దారిలోనే పయనించి మేము కూడా ఒక జాబ్ అనేది అందరూ నాలాగే సాధించాలని కోరుకుంటున్నాను సార్. ఏం లేదు, థ్యాంక్ యూ సార్. హార్డ్ వర్క్ 18 hours హార్డ్ వర్క్. మార్నింగ్ 8 నుంచి నేను ఇప్పటిదాకా పనిచేస్తూనే ఉన్నాను. ఉదయం కాలేజీలో పనిచేసి వచ్చాను, ఇప్పుడు పని చేస్తూనే ఉన్నాను, అయిపోయిన తర్వాత పని చేస్తున్నాను. యూట్యూబ్ చూసుకుంటాను, యాప్ చూసుకుంటాను, ఎంతో మంది ఫోన్లు, వాళ్ళందరికీ రెస్పాన్సెస్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాను. ఏం లేదు, ఒక్కటే మనకు సుద్దాల శక్తి ఏం చెప్పిండు, ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందు వరకు అలుపు లేదు మనకు. అవును సార్. గెలుపు పొందే వరకు మనకు అలసట అనేటువంటిది ఉండొద్దు అసలే. అలసిపోయినామని అంటే ఒక అడుగు ఎడికేసినట్టే. ఎంతో మందికి మనము జీవితాన్ని ప్రసాదించాలి. సతీష్ నాకు ఒక కమెంట్ పెట్టిండు ఈరోజు ఒక యూట్యూబ్ లో పెట్టినటువంటి సందర్భంలో, ఎంతో మంది జీవితాల యొక్క ముఖాల్లో చిరునవ్వును చూస్తున్నారు సార్ మీరు అని సతీష్ మంచి మెసేజ్ పెట్టిండు. నా గురించి ఒక పెద్ద వ్యాసం రాసిండు సతీష్, ఒక పేపర్లో కూడా వచ్చింది ఈ మధ్యలో. ఆయన ఎంత ఇన్స్పిరేషన్ ఎంత అయితే ఆ వ్యాసం రాయగలిగాడు. నేను కూడా అంత బాగా రాయగలను. నా యొక్క జీవితాన్ని గురించి సతీష్ మంచి వ్యాసం రాయగలిగిండు. ఒక సైన్స్ స్టూడెంట్ నుంచి వచ్చి ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీ గొప్ప యూనివర్సిటీలో PhD చేస్తా ఉన్నాడు సతీష్. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు అయ్యారు, నేను జూనియర్ కాలేజ్ లెక్చరర్నే, కానీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అయినా కానీ నాకు సంతోషం. సత్యావతి దేవరకొండలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఇప్పుడు. ఇంకా చాలా మంది ఉన్నారు, అట్లా చాలా మంది ఉన్నారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్. ఓకే, బాలస్వామి గారు చిత్తూరుగా సార్ మీరు, రైట్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రైట్, మాట్లాడండి సార్. అందరికీ శుభ సాయంత్రం. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఆవుల బాలస్వామి. నేను ప్రజెంట్ పాలమూరు యూనివర్సిటీలో PhD చేస్తున్నాను. ఇదే పాలమూరు యూనివర్సిటీలో నేను MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి, ఆ తర్వాత పాలమూరు యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాచ్లో మళ్ళీ తెలుగులో జాయిన్ అయ్యి తెలుగు కంప్లీట్ చేసుకొని సెట్ క్వాలిఫై, ఆ తర్వాత ఇప్పుడు PhD చేస్తున్నాను. నాకున్న ఇబ్బంది ఏంటి అంటే తెలుగు మెథడ్ లేకపోవడం వల్ల నేను గురుకుల PGT కానీ TGT కానీ JL కానీ రాసుకోలేకపోయాను. ఓన్లీ DL ఒకటే నాకు అవకాశం ఉన్నది. అయితే మీ క్లాసెస్ నేను ఇంతకుముందు సెట్ నెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడే మీ క్లాసెస్ ఫాలో కావడం జరిగింది. కాకపోతే నాకున్నటువంటి పరిస్థితులలో మీ క్లాస్ నేను కంప్లీట్గా వినలేకపోయాను. ఈసారి ఏ విధంగా అయినా సరే పూర్తిగా వినాలన్న ఉద్దేశంతో ఈ ఆన్లైన్ క్లాస్లో మీ యాప్ తీసుకొని దాని క్లాస్లో జాయిన్ కావడం జరిగింది. ప్లస్ నాకు ఉన్నది ఏంటి అని అంటే, నేను చదివింది MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, PhD చేస్తుంది తెలుగు. ప్రజెంట్గా నేను ప్రైవేట్ స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్, హై స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ చెప్తూ పాలమూరు యూనివర్సిటీలో PhD చేస్తూ, అదే పాలమూరు యూనివర్సిటీలో MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసుకొని ఈరోజు తెలుగులో కేవలం ఓన్లీ DL కోసమే నా ప్రిపరేషన్ కొనసాగుతుంది. దీనికి
మీ మోటివేషన్ ఇంకా నాకు బాగా ఉపయోగపడాలని ఆశిస్తున్నాను సార్. మీకు నా హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ బాలస్వామి గారు. రైట్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నదే ఒక ఆలోచన సార్. నాకు అంటే కెమిస్ట్రీలో లేదు, సెట్ లేదు, తెలుగులో ఉన్నది కాబట్టి అది కూడా మళ్ళీ తెలుగు నాకు పీజీటీ, టీజీటీ, గురుకుల జేఎల్ రాసుకోవడం కోసం అవకాశం లేదు. అవును, తెలుగు మెథడ్ నాకు లేదు కాబట్టి నా మెథడ్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ అదే. కాబట్టి నాకు ఏవి లేవు, ఓన్లీ డిఎల్, తెలుగు డిఎల్. డిఎల్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ Thank you, OnePlus sir. Nord 2T 5G ఫోన్ పేరు లేదు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీ పేరు, మీ ఊరు? సార్ నమస్కారం సార్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, వినిపిస్తుంది. సార్ నా పేరు పుష్పలత సార్. నేను వనపర్తి జిల్లా, పేరు మా ఊరు సార్. నేను 2017 టీఆర్టీలో ఎస్జిటిగా సెలెక్ట్ అయినా సార్, మహబూబ్నగర్ డిస్టిక్లో. ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల అనే గ్రామంలో వర్క్ చేస్తున్నాను సార్. నేను 2018 నుంచి 2018లో ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ తెలుగు చేశాను సార్. అంతకుముందు వరకు నేను డిగ్రీ వరకు మ్యాథ్స్ స్టూడెంట్ని సార్. అప్పుడు డిఎస్సి రాయడం వల్ల తెలుగు మీద కొంచెం అభిమానంతో పీజీలోకి తెలుగు తీసుకున్నా. కానీ తర్వాత జాబ్ రావడం వల్ల ఇక నేను అసలు కంప్లీట్గా మొత్తానికి సబ్జెక్ట్ మొత్తానికి దూరం అయినా సార్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి జేఎల్, డిఎల్, టీజీటీ, పీజీటీ రావడం వల్ల నాకు ఎంతో బాధ అనిపించింది. నేను ఎందుకో ఎస్జిటి దగ్గరనే ఆగిపోయినా, నాకెందుకు నేను ఎందుకు ఆగిపోయినా, నేను ఎన్ని రోజులు ఎందుకు చదవలేదు, ఎందుకు సబ్జెక్ట్ మీద దూరం చేసుకున్నా, ఎందుకో చాలా బాధ అనిపించింది సార్. జేఎల్, డిఎల్ వాళ్ళ అంత పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ చూసి నేను ఎందుకు ఇక్కడే ఆగిపోయినా, నేను ఎందుకు చదవలేను, నేను చదవగలుగుతా కదా, నేను కూడా కొట్టగలుగుతా కదా, నేను ఎందుకు సరే ఇప్పటి వరకు తప్పు చేసిన, ఇప్పుడైనా నేను చదవాలి అని ఒక థాట్ తో ముందుకు వచ్చిన సార్. అయితే అప్పుడే మీ గురించి విన్నా సార్, వేరే ఫ్రెండ్స్ ద్వారా విన్నా. అందులో మా అక్కయ్య కొడుకు హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ స్టూడెంట్ సార్. తను ఇప్పుడు నెట్ క్వాలిఫై అయ్యిండు, జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యిండు. తను మీ గురించి నాకు చెప్పింది సార్, మీరు చాలా మంచిగా క్లాసెస్ చెప్తారని, మీ సబ్జెక్ట్ చాలా బాగుంటుందని. నాకు ఏమీ రా సార్, నేను జీరో నాలెడ్జ్తో ఉన్నా. అంతకుముందు మధ్యలేటి బుక్ తీసుకొని చదివిన సార్, ఒక స్త్రీవాదం, ఫస్ట్ కవితోద్యమాలే స్టార్ట్ చేసిన. నాకు ఏమీ అర్థం కాలేదు సార్. ఒక 2-3 సార్లు చదివినా కూడా నాకు ఏం అనిపించలేదు, నాకు ఏం అర్థం కాలేదు, ఏది ముందు చదువుతున్నా ఏది వెనక చదువుతున్నా అర్థం కాలేదు. మీ క్లాస్ విన్న తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది సార్. శ్రీవాదంలో ఎవరి తర్వాత ఎవరు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని ఎట్లా చదవాలి, నాకు చాలా బాగా నచ్చింది సార్. నేను ఒక భయంతో ఉన్నా ఇప్పటికీ, సబ్జెక్ట్ నాకు వస్తుందా అని. కొంచెం మీ సబ్జెక్ట్ వింటుంటే, మీ క్లాసెస్ వినడం వల్ల నాకు కొంచెం నేను నేర్చుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ టీచర్స్ డే సార్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. ఒక జాబ్ చేసుకుంటూనే ఇంకొక Thank you, జాబ్ sir. కోసం ప్రయత్నం చేస్తున్నాం. వెరీ సార్ గుడ్. మార్నింగ్ 7 o'clock కి బస్ ఎక్కాలి సార్ నేను కొల్లాపూర్కి. ఓకే, అక్కడికి 2 hours లో చేరుకొని మళ్ళీ అక్కడ నుంచి వేరే వాళ్ళ ఇంటి దగ్గర స్కూటీ పెట్టుకొని మళ్ళీ లోపలికి విలేజ్ వెళ్ళాలి. ఓకే. అటు నుంచి మళ్ళీ వచ్చి మళ్ళీ కొల్లాపూర్ బస్ ఎక్కి పెబ్బేరికి రావాలి సార్. ఒక 2 hours జర్నీ పడుతుంది. అందుకే మళ్ళీ 6:30కి క్లాస్ పెట్టమని అడిగినా సార్. ఓకే, ఓకే. ఏంటంటే జర్నీ 6:30. ఓకే, ఓకే, రైట్. ఓకే అమ్మా, రైట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. వీళ్ళని చూసి నేను ఎందుకంటే ఈ రోజు పరిచయ కార్యక్రమం పెట్టడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది అసలు, తెలుసా? ఇప్పుడు అవును సార్, అవును సార్, అవును సార్. పుష్పలతను చూసి చాలా మంది మోటివేటింగ్ కావడానికి అవకాశం ఉంటది. ఏమంటావు లయ? అంతే కదా? అంటే అవును సార్, మోటివేషన్ కావడానికి అవకాశం ఉంటది. అవును సార్, సతీష్ ఉన్నాడు, ఇప్పుడు ఇంతకుముందు బాలస్వామి సార్ మాట్లాడాడు, నెక్స్ట్ అవును సార్, అరవింద్ మాట్లాడింది, మాట్లాడాడు, లత మాట్లాడింది, మనుష మాట్లాడింది. అవును సార్, మోటివేషన్ అనేటువంటిది కావడానికి అవకాశం ఉంటది. అవును ఓకేనా? సార్. నేను ఇంకా మీ ఆఫ్లైన్ క్లాసెస్ మిస్ అయినా సార్. నేను మీలాంటి టీచింగ్ ని నేను పొందలేకపోయినా సార్. ఓకే, బట్ నాకు ఆన్లైన్ లో అదృష్టం దొరికింది. ఓకే, ఏం కాదు. ఆఫ్లైన్ లో సార్ అంటే ఆన్లైన్ లో కూడా బాగా వస్తుంది క్లాసు. ఎందుకంటే నేను జూమ్ పెట్టడానికి కారణం కూడా అదే. జూమ్ పెడితే ఏమవుతుంది ఓకే అంటే సార్. టైంకి వచ్చి కూర్చుంటారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవును సార్, యాప్ అవును లో సార్, కూడా చెప్పొచ్చు క్లాసెస్, కానీ యాప్ లో అవును మిస్ సార్, అయితే మళ్ళీ వినొచ్చు.
ఉమ్. ఇక్కడ మళ్ళీ వినొచ్చు అనేటువంటి అవకాశం ఇస్తే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే ఇక నేను మళ్ళీ వినొచ్చు అనేటువంటి అవకాశం ఇవ్వట్లేదు నేను ఇక్కడ. అవునా సార్? అందుకే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజు ఏముందిలే అని పక్కన పడేస్తారు. మళ్ళీ వినొచ్చులే అంటారు కానీ వినరు. నేను చూస్తా ఉన్నాను కదా, నిన్న మన వీడియోస్ పెట్టాను, శ్రీవాద కవిత్వం అవి వీడియోస్ పెట్టాను. ఎంతమంది చూసినారు? 10-15 మంది మాత్రమే, 2-3 మాత్రమే చూశారు. మళ్ళీ వీడియో పెట్టిన తర్వాత అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. భయానికో భక్తికో సార్ ఏమంటాడో ఏమో అనేటువంటి తోటి ఇక్కడ డైరెక్ట్ క్లాస్ వినడానికి అవకాశం ఉంటది. ఓకేనా? రైట్. భార్గవి. హలో భార్గవి సార్, నమస్కారం సార్. నమస్తే. వీడియో ఆన్ చేసుకోలేదమ్మా? వీడియో ఆన్ చేయలేదా? ఇది కొంచెం ప్రాబ్లం ఉంది సార్. ఓకే ఓకే రైట్, మాట్లాడండి. సార్ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మాది వికారాబాద్ జిల్లా. నేను టెట్ గురించి రామయ్యకి వెళ్ళాను. తర్వాత సార్ పరిచయం అయ్యారు. అయితే నేను జైలు సాధించడానికి కారణం మాత్రం సార్ నోట్స్ చాలా ఉపయోగపడింది నాకు. నాకు అసలు అంతకుముందు తెలుగు అంటేనే చాలా భయం ఉండేది. కవుల రచనలు అన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా తెలిసేది కాదు. సార్ నోట్స్ ఖాళీ నేను ఏ బుక్స్ కూడా చదవలే, ఖాళీ సార్ చెప్పిన నోట్స్ చదివి జైలు సాధించాను సార్. ఇప్పుడు ఎక్కడ పనిచేసేది? అల్గోల్ మైనార్టీ సార్, అల్గోల్. ఓకే ఓకే. ముందు బెంచ్ వచ్చే క్లాస్కి వచ్చా ముందల బెంచ్ లో కూర్చునేది. ముందల బెంచ్. అవును సార్. ముందల బెంచ్ లో కూర్చొని బోరబండ. తెలుసు నాకు, బోరబండ భార్గవి. ముందల బెంచ్ లో కూర్చొని ఏదైనా కానీ భయంతో భక్తితోటి సార్ ఏడదిడతాడు. తిట్టేవాడిని నేను, ఎందుకంటే ఒక లక్ష్యం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏ మాత్రం డిసిప్లిన్ పోయినా కానీ తప్పుదన ఉద్దేశంతో ఒక్కోసారి తిట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పెళ్లి అయినటువంటి వాళ్ళు, పెళ్లి అయితే నాకంటే పెద్దవాళ్ళని కూడా తిట్టినటువంటి సందర్భాలు, నాకంటే పెద్దవాళ్ళకి చాలా మందికి ఇచ్చిన కోచింగ్. అవును సార్. నాకంటే చాలా మందికి ఇచ్చిన నేను. అయినా కానీ వాళ్ళని తిట్టాను. ఏమైతుంది, వాళ్ళు వచ్చినప్పుడు జాబ్ కొరకు వచ్చారు కాబట్టి జాబ్ అనేటువంటి మెయిన్ ఇంపార్టెంట్. లక్ష్యం అంతే. మనం బీడీ చేసినాం కాబట్టి దరిద్రానికో అదృష్టానికో దేనికో బీడీ చేసినాం కాబట్టి టీచర్ జాబ్కి వచ్చినాం అంతే. అది ఓకేనా? రైట్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇంకా బాగా చదవాలి, ఇంకా మంచి మంచి ర్యాంకులు సంపాదించాలి, ఇంకా నెట్ సెట్. అదే సార్, డిఎల్ కు కూడా దసరా తర్వాత జాయిన్ అయిదాం అనుకుంటున్నాను. ఓకే రైట్. ఓకేనా? రైట్. వెరీ గుడ్. ఓకేనా? రైట్. ఇంకా ఎవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు? ప్రజెంట్ కోచింగ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు, మీ టైము ఏం లేదు. ఒక్కరు మారినా ఈ మోటివేషన్స్ తోటి ఒక్కరికి ఉద్యోగం వచ్చినా అది ఒక జీవితాన్ని కాదు, తరాలను ప్రభావితం చేస్తుంది. గుర్తుపెట్టుకో, తరాలు. ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, మీ పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతావు. వాళ్ళు ఒక వృద్ధిలోకి వస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతారు. అంటే మీ ఉద్యోగం మీద ఏదంతా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది, నేను డబ్బులు బాగా సంపాదిస్తున్నాను, నేను హైదరాబాద్లో ఒక మంచి పెద్ద స్కూల్లో చదివిస్తున్నాను నా పిల్లల్ని. వాళ్ళని బాగా చదివించాను అనుకోండి, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు బాగా చదివించుకోగలుగుతారు. వాళ్ళకి ఇట్నే ఇక తరాలుగా మంచిగా ఉంటుంది. ఇక మంచిగా ఉండకపోవడం అనేటువంటి ఉండనే ఉండదు. అంటే ఒక 3 నెలల జీవితం, ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు కష్టపడితే తర్వాత తరాలన్నీ బాగుపడతాయి. అది ఆ మర్మం తెలియట్లేదు మనలో చాలా మంది విద్యార్థులకు. అది నేను పట్టిపించిన స్టూడెంట్స్కి. అది ఆ కసిని పెంచాను, ఆ పట్టుదలను పెంచడం ద్వారా ఈ చదివే జీవితం. సారు ఎగ్జామ్లో మార్కులు తక్కువ వస్తే ఎక్కడ తిడతాడు, పేర్లు చదివేది, మార్కులు తెలుపుకుంటా, పిల్లలు చిన్నప్పుడు తెలిపినట్టుగా మార్కులు. ఈ అమ్మాయికి ఇన్ని వచ్చినాయి, ఈ అమ్మాయికి ఇన్ని వచ్చినాయి, ఈ అబ్బాయికి ఇన్ని వచ్చినాయి అని క్లాస్ రూమ్లో అందరు ముందల ఇలా చెప్పేటోడిని. అమ్మ భయానికైనా చదివేటోళ్ళు, ఉద్యోగాలు కొట్టిరు ఈనాడు. ఒకరొకరికి 3 ఉద్యోగాలు 4 ఉద్యోగాలు. కేజీబీవీలు అయితే చాలా, కేజీబీవీలు అన్నీ వచ్చేసేసినాయి. అంటే ఒక కసి, ఒక పట్టుదల అనేటువంటిది రావాలి. ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు ఎప్పుడు అలానే ఉంటాడు.
ఎప్పుడు అదే విధంగా ఉంటాడు, అదే మోటివేషన్ తోటి మీ అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్తాను. ఓకే, వచ్చే ఉపాధ్యాయ దినోత్సవం వరకల్లా మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, ప్రభుత్వ లెక్చరర్లుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు సెలవు తీసుకుంటాను. ఓకేనా? రైట్. మాట్లాడతారా మేడం? సుజాత మేడం, ఇదో నేను అని పెట్టారు.